నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో టీడీపీతో జనసేన కలిసింది. ఈ రెండు పార్టీలు విన్నింగ్ టీమ్ అని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. పవన్ కూడా వైసీపీని గద్దదించేందుకే ఈ పొత్తులని చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో వైసీపీ బేఫికర్ గానే ఉంది. వై నాట్ 175 అని ముందుకు సాగుతుంది. ఎలక్షనరింగ్ తో దెబ్బ కొట్టాలని వైసీపీ అన్ని రకాలుగా సంసిద్ధమయ్యింది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన బీజేపీ సాయం ఉంటే కనుక ఖచ్చితంగా వైసీపీని ఢీ కొట్టొచ్చన్న ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తులకు కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో బీజేపీకి అంతగా ఓట్లు షేర్ లేకున్నా కూడా తమ వెంట తెచ్చుకోవడానికి అధికార మంత్రదండం ఆ పార్టీ వైపు ఉండడమే కారణం అంటున్నారు. ఏపీలో పొత్తు రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. టీడీపీ జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఏపీలో అసలు ఓట్ల షేర్ లేని బీజేపీతో పొత్తు కోసం కూటమి పెద్దలు ఎందుకు అంతగా ప్రయత్నిస్తున్నారనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. కానీ దీని వెనుక కూటమి పెద్దల లెక్కలు వేరే ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. జగన్ పదే పదే వై నాట్ 175 అని ఎందుకు అంటున్నారో కూడా కూటమి పెద్దలకు తెలుసని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలక్షనరింగ్ తో దెబ్బ కొట్టాలని వైసీపీ అన్ని రకాలుగా సంసిద్ధమైందని చంద్రబాబు పవన్ పసిగట్టారని, దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన బీజేపీ సాయం ఉంటే ఖచ్చితంగా వైసీపీని ఢీ కొట్టొచ్చని, అందుకే బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలు అంటే గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. రేపటి రోజున ఫలితం ఎలా ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ దన్న ఉంటే ఖచ్చితంగా వైసీపీతో ధీటైన రాజకీయం చేయగలమన్న ఆలోచనతో కూడా ఈ పొత్తులను కలుపుకుంటున్నారని తెలుస్తుంది. ఇక ఏపీలో చూస్తే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దాని మీద వైసీపీ ఒక బ్లూ ప్రింట్ ని రెడీ చేసి పెట్టుకుంది. ఆ మాటకు వస్తే లోకల్ బాడీ ఎన్నికల్లోనే వైసీపీ తన స్ట్రాటజీ అమలు చేసింది. ఎన్నికల ప్రచారం ఒక ఎత్తు, పోలింగ్ ఒక ఎత్తు. ఈ రెండు విషయాల్లో వైసీపీ చాలా ముందుంది. స్టేట్ లో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే సెంట్రల్ లో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టు కలపాల్సిందే. ఈ సూత్రంతోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తారని అంటున్నారు. బీజేపీ కూటమిలో చేరితే మాత్రం ఏపీలో సక్సెస్ టీమ్ అన్న పేరు వస్తుంది. ఆ బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చుకుంటారా అంటే 2014 ఎన్నికలను చూపిస్తున్నారు. ఆ రోజున గెలిచిన కూటమి ఈ రోజున గెలిచి తీరుతుందని అంటున్నారు. ఇక జనాలకు కూడా నమ్మకం కలుగుతుందని చెబుతున్నారు. మరి ఏపీలో బీజేపీ పట్ల పాజిటివిటీ ఉందా? జనాలు బీజేపీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారా అంటే అయోధ్య రామ్ మందిరం ఇష్యూ తర్వాత బీజేపీ ఓట్ల బ్యాంక్ ఎంతో కొంత పెరిగిందని టాక్ వినిపిస్తుంది. దీంతో పాటు మోదీ తప్ప దేశానికి మరో బలమైన నాయకత్వం లేకపోవడంతో కూడా జనాలు బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఫిక్స్ అయిపోయారు. అలా గెలుపు గుర్రం లాంటి బీజేపీ కూటమితో కలిస్తే ఖచ్చితంగా ఏపీలో కూడా అధికారంలోకి వస్తారన్నది జనాలు నమ్ముతున్నారని భావిస్తున్నారు. అంతేకాదు బీజేపీ కూటమిలో ఉంటే జగన్ కూడా దూకుడు వెళ్లలేరన్నది కూడా కూటమి పెద్దలు భావిస్తున్నారు. మొత్తానికి బీజేపీతో జట్టు కట్టడం పక్కా వ్యూహమే. మరి ఏపీలో వేవ్ విపక్షం వైపు నుంచి మొదలవుతుందా అంటే వెయిట్ అండ్ సీ.